వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ 6:30 AM. నాకు మా హస్బెండ్కి టీ పెట్టాను. పక్కన బ్రాస్ బౌల్లో రైస్ పెట్టాను. లంచ్ బాక్స్ కోసం ఈరోజు సింపుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే టీ తాగేసి కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోతుంది. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రైడ్ రైస్ చేసేసాను. బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ పిల్లల్ని బస్ ఎక్కడానికి తీసుకెళ్తున్నారు. చెప్పాను కదా ఒక అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని. ఇది వాటర్ ప్యూరిఫైయర్ అండి. రీసెంట్గా న్యూ హౌస్కి వెళ్ళొచ్చాను అని వ్లాగ్ చేశాను కదా. రిటర్న్ వచ్చిన తర్వాత ఫిల్టర్ ఆన్ చేయగానే ఇలా వాటర్ డ్రాప్ అయిపోతుంది. సర్వీస్ బుక్ చేశాను. టెక్నీషియన్ ఈరోజు ఈవినింగ్ వస్తా అన్నారు. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. 5కి మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి స్నాక్స్గా ఫ్రూట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అనార్ కట్ చేసి పెడుతున్నాను. ఈలోపు టెక్నీషియన్ అయితే వచ్చేసారు. ఫస్ట్ ఫిల్టర్ని ఓపెన్ చేసి చూశారు. ఈ స్పేర్ పార్ట్ అయితే ఫెయిల్ అయింది అని చెప్పారు. దానివల్ల వాటరు డ్రాప్ అయిపోతున్నాయి, మిషన్లోనే పడిపోతున్నాయి. అది కొత్తది మళ్ళీ రీప్లేస్ చేయించాను. ఒకసారి చెక్ చేస్తున్నారు. మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను నా వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆఫ్టర్ కరోనా ఏవో స్మిత్ వాళ్ళది వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నానండి. దీనిలో కోల్డ్ అండ్ హాట్ వాటర్, నార్మల్ వాటర్, హాట్ వాటర్ 2 వస్తాయి. ఎప్పుడైనా 1 ఇయర్కి వన్స్ అవసరాన్ని బట్టి ఇలా సర్వీస్ చేపిస్తూ ఉంటాను చిన్న చిన్న కంప్లైంట్లు వచ్చినప్పుడు. అంతేగాని మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. వాటర్ కూడా బాగుంటుంది. మాకు ఇక్కడ చాలా హార్డ్ వాటరు. ఈ ఫిల్టర్ నాకు బాగా పనిచేస్తుంది అనిపించింది. చూసారు కదా రీఫిల్స్ ఎలా అయిపోయినాయో, ఫిల్టర్ రీఫిల్స్. నేను మామూలుగా అయితే ఒకే ఒక ఫిల్టర్ రీఫిల్ పెట్టుకుంటారు. మాకున్న హార్డ్నెస్ని బట్టి నేను 2 రీఫిల్స్ పెట్టించుకున్నాను. ఫస్ట్ ఒక రీఫిల్లోకి వాటర్ వెళ్ళి ఫిల్టర్ అయిన తర్వాత వేరే రీఫిల్లోకి వెళ్తే అక్కడ కూడా ఫిల్టర్ అయ్యి ఈ ఫిల్టర్లోకి వెళ్తాయి. టీడీఎస్ చెక్ చేస్తున్నారు. చాలా ఎక్కువ హార్డ్నెస్ ఉంది వాటర్లో అని చెప్పారు. మల్టిపుల్ టైమ్స్ అయితే టీడీఎస్ చెక్ చేయాల్సి వచ్చింది. ఈ వాటర్ తాగడం వల్ల కొంతమందికి మినరల్ వాటర్ తాగడం వల్ల జాయింట్ పెయిన్స్ అలా వస్తాయి కదా. ఈ వాటర్ తాగడం వల్ల అసలు అలాంటి ప్రాబ్లమే లేదు. కొన్ని మినరల్స్ కూడా యాడ్ అవుతుంది. ఇది జస్ట్ వాటర్ ఫిల్టరే కాదండి, వాటర్ని ప్యూరిఫై చేస్తుంది, మినరల్స్ని కూడా యాడ్ చేస్తుంది. ఈ టెక్నీషియన్ చాలా బాగా సర్వీస్ చేశారు. ఈ రీఫిల్స్ని చాలా నీట్గా క్లీన్ చేశారు. నార్మల్ డిష్ వాష్ జెల్తోనే క్లీన్ చేశారు.
ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ క్లీన్ చేశారు, 2 బాటిల్స్ కూడా. చూసారు కదా, లోపల కూడా చాలా డర్టీగా అయిపోయింది. రీసెంట్గా నేను వాటర్ ట్యాంక్ కూడా క్లీన్ చేయించాను కాబట్టి ఈ ప్రాబ్లం ఇంకా ఎప్పట్లో రాదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా చిన్న చిన్న పైపులు దీనికి అటాచ్ చేసి ఉన్నాయండి. ఈవినింగ్ 5:30 ఆ టైంకి టెక్నీషియన్ వస్తే 7:30 వరకు ఆల్మోస్ట్ సర్వీస్కి టైం పట్టింది. ఇప్పుడు కొత్త రీఫిల్ వేసేసి చాలా గట్టిగా అంటే టైట్గా ఫిట్ చేస్తున్నారు క్యాప్స్. అలా చేయకపోతే తర్వాత లీకేజ్ ప్రాబ్లం వస్తుంది. టెక్నీషియన్ వెళ్ళిపోయిన తర్వాత మనం లీకేజెస్ చూసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఇగో సేమ్ వాటి ప్లేస్లో అటాచ్ చేశారు. ఇలా నేను ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నాను. అక్కడ పెయింట్ పోయి కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫిల్టర్ ఉంటుంది మాకు. వైట్గా బాటిల్స్ లాగా కనిపిస్తున్నాయి ఫిల్టర్స్ అండి. అంటే ఈ బాడీ లోపల ఉండే ఫిల్టర్స్ వాటర్ ఇక్కడ ఫిల్టర్ అవుతాయి. ఈ రైట్ సైడ్ కార్నర్లో గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా, మీరు నోటీస్ చేయండి, అక్కడ వాటర్ స్టోర్ అవుతుంది. ఇప్పుడైతే ఫిల్టర్స్ అవన్నీ కరెక్ట్గా ఫిట్ చేసేసారు. ఇదంతా డోమ్ అండి, ఫిల్టర్ బాడీ. ఇప్పుడు స్క్రూస్ వేసేసి అక్కడ ప్లేస్ చేసేస్తారు దాని ప్లేస్లో. టెక్నీషియన్ రాగానే కవరు సపరేట్ చేశారు. నేను వాష్ చేసేసి మళ్ళీ ఈ సర్వీస్ అయిపోయేలోపు అది డ్రై అయిపోయింది, వేస్తున్నారు. మనం అయితే వేయటానికి రాదండి, ఎందుకంటే ఈ బాడీ సపరేట్గా తీసి వేయాల్సిందే, మనం చేయలేము. ఇది మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని నేను వ్లాగ్ చేశాను. మెయింటెనెన్స్ కంపల్సరీ అండి, సర్వీస్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ చెక్ చేస్తున్నారు అంటే ఫిల్టర్ ఫిల్ అయిన తర్వాతే మనం ఇది దానికి అటాచ్ చేయాలి, అంటే మెయిన్ ఫిల్టర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడైనా లీకేజ్ అవుతుందా అని చెక్ చేస్తున్నారు. నాకైతే ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఈ వీడియో ఇంతే అండి.